welcome our chief guest onto the stage. Motto of establishing this is to encourage our young generation towards the Carnatic classic music. Of course, she has started with the classical music. In near future, she is also planning to expand this to even also they are now all those 3 batches are moving to senior levels, and junior people are also starting giving their exams. So, thank you very much for that. నన్ను పిలిస్తే నేను అచ్చ తెలుగులోకి వచ్చేస్తానండి. నా భాషే నాకు ఇష్టం అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ మనం ఇది అంటే ఇంతకుముందు మామూలుగా మనం ప్రైవేట్గా నేర్పుకోవచ్చు, కానీ మన సింగపూర్లో రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో రిజిస్టర్ చేశాను. ఆ తర్వాత నుంచి మనం అంటే ముందు పిల్లలకి సంగీతం నేర్చుకోవడం సరదా ఉంటుంది. ఎక్కడైనా దేవుడి గుడిలోనే ఎక్కడైనా ఇంటి దగ్గర పాడితే సరదా పడతారు. ఆ తర్వాత స్టెప్ ఏంటి, ఎక్కడైనా పర్ఫార్మెన్స్. సో నవరాత్రికి ఇలాగ ఎస్ఎస్కే వాళ్ళు వీళ్ళందరూ ఇచ్చిన పర్ఫార్మెన్సెస్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా పర్ఫార్మెన్సెస్ అవి ఇచ్చిన తర్వాత స్టెప్ ఏంటి అని ఇంకొక ఆలోచనప్పుడు వాళ్ళకి. సో వాళ్ళని ఎలా మనం మోటివేట్ చేయాలి, ఎందుకంటే స్కూళ్ళల్లో మనకి క్లాసికల్ మ్యూజిక్ కానీ క్లాసికల్ డ్యాన్స్ కానీ చాలా తక్కువ అండి ఇక్కడ. అందుకని వీళ్ళని మనం ఎలా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తూ శ్రీరాములు యూనివర్సిటీకి అఫిలియేషన్ తీసుకున్నాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. లైక్ జూనియర్ ఎగ్జామ్ చేసిన తర్వాత ఒక 16 పాయింట్స్, మళ్ళీ సీనియర్ ఎగ్జామ్ చేయగలిగితే లెవెల్లో ఇంకో 16 పాయింట్స్, సో టోటల్ 32 క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. పిల్లలు మీకోసమే చెప్పేది, హలో హస్వి వినాలి, ఓకే. సో ఇప్పుడు ఈ పాయింట్స్ వాళ్ళకి యూనివర్సిటీస్కి ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు ఈ పాయింట్స్ చాలా వాళ్ళకి మ్యాటర్ అవుతాయి. సో ఇవన్నీ వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు ఈ అకాడమిక్ కూడా ఉపయోగపడుతుంది అనుకునేటప్పటికీ అది మోర్ మోటివేషన్ టు ఈవెన్ టు పేరెంట్స్ అందరికీ కూడా ఒక చక్కటి ఒక పద్ధతిలో మనం నేర్పించేది కూడా మామూలుగా ఏదో ఒక కరికులం మన ఓన్ది కాకుండా ఒక యూనివర్సిటీ కరికులం. ఇంత చిన్నపిల్లల నుంచి ఆ కరికులం నేర్చుకుని దానిలో బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయం అనిపించి నేను చాలా కాలం ప్రయత్నం చేసి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ తెప్పించుకున్నాను అనమాట. సో ఇప్పుడు పిల్లలందరూ ఆల్రెడీ 2 బ్యాచెస్ వెళ్ళిపోయారండి. సీనియర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారని చెప్పినట్టు. సో ముందుగా వాళ్ళు మెల్లిగా పర్ఫార్మెన్సెస్ చేయించి వాళ్ళతో పాడించి వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్క బ్యాచ్ని చక్కగా పాడిద్దాం, మనం విందాం. సో అందరూ